హలో ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి. సో ఈరోజు మన వీడియోలో చూపించబోయే విషయం మన N95 మాస్క్ మోడల్. ఆ మోడల్లో ఉన్న మాస్క్ ఎలా ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మిషన్ ఉన్న వాళ్ళైతే మిషన్ యూజ్ చేసి స్టిచ్ చేయొచ్చు, లేదంటే చేతి కుట్టుతో కూడా కుట్టేసేయచ్చు అండి. సో దాని కటింగ్ చిన్న చిన్న టెక్నిక్స్ ఈరోజు మన వీడియోలో చూద్దాము. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఈ మాస్క్కి ఫస్ట్ మనం తీసుకునే క్లాత్ పర్టికులర్గా కాటనే అయి ఉండాలండి. మెయిన్గా ఏంటి అంటే లాంగ్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సఫికేషన్ అవ్వకుండా ఉండడానికి కాటన్ క్లాత్నే ప్రిఫర్ చేయండి. సో ఈ క్లాత్లో యాక్చువల్గా మనకు ఈ మాస్క్ తయారు చేయడానికి ఒక రౌండ్ షేప్ క్లాత్ అనమాట కావాల్సింది. సో అడల్ట్ సైజ్కి అయితే మ్యాక్సిమం ఒక 25 సెంటీమీటర్ల ఏమంటారు డయామీటర్లో ఉండే ఒక రౌండ్ షేప్ మనకు కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ప్లేట్ యూజ్ చేసి జస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, క్లాత్కి ఒక కార్నర్లో జస్ట్ ఒక రౌండ్ షేప్లో నేను మార్క్ చేసుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు వీడియోలో నార్మల్ మాస్క్ స్టిచ్చింగ్ కూడా చూపించామండి, కింద లింక్ కూడా ఉంటుంది, చూడని వాళ్ళు చూడొచ్చు. బట్ ఏంటి అంటే ఆ మాస్క్లు మనము కంటిన్యూగా యూజ్ చేసేటప్పుడు మనకు అది జనరల్గా అయితే ప్రెస్ చేసినట్లు ఉంటుంది కదా మన ఫేస్కి, నోస్ దగ్గర, మౌత్ దగ్గర. దానివల్ల కొంచెం సఫికేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ మాస్క్ అయితే మీకు అది అవాయిడ్ అవుతుంది. చూసారు కదా, ఇలాగ రౌండ్ మార్క్ చేసుకున్నాను. సో దీన్నే కట్ చేసే ముందు నేను ఫస్ట్ ఒక స్క్వేర్ బిట్ లాగా కట్ చేసుకొని తర్వాత రౌండ్ బిట్ కట్ చేసుకుంటున్నాను. సో ఈ మాస్క్లకి ఏంటంటే మనకు ట్రయాంగులర్ షేప్ వస్తుంది కాబట్టి మనకు కొంచెం స్పేషియస్గా ఉంటుంది అనమాట ముక్కు దగ్గర, నోటి దగ్గర. కాబట్టి లాంగ్ టైం మీరు యూజ్ చేసేటప్పుడు మీకు కొంచెం సఫికేషన్ అవాయిడ్ అవుతుంది. కాబట్టి అందరూ N95 మోడల్ మాస్క్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో దాన్ని మనం ఇప్పుడు ఈరోజు ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. సో మీకు మిషన్ లేకపోతే కినా ఎక్కడెక్కడైతే నేను స్టిచెస్ వేస్తున్నానో ఆ స్టిచెస్ అన్నీ మీరు నార్మల్ ఏమంటారు దాన్ని నార్మల్ కుట్టుతో మనం చేతి కుట్టు కూడా కుట్టేసుకోవచ్చండి. సో ఇలాగా రౌండ్గా పీస్ కట్ చేసుకున్నాను. ఈ రౌండ్ పీస్ని మళ్ళీ మనము ఒక హాఫ్కి మడత పెట్టాలి. దాని తర్వాత ఇంకోసారి హాఫ్ మడత పెట్టామంటే మనకు ట్రయాంగులర్ షేప్ వస్తుంది. చూస్తున్నారు కదా ఇలాగా. సో ఈ ట్రయాంగులర్ షేప్లో అన్ని జాయినింగ్స్ మనము కట్ చేసేసేయాలన్నమాట. సో కట్ చేస్తే మనకు ఒక 4 పీసులు ఇలాంటి ట్రయాంగులర్ పీసులు 4 వస్తాయి కదా. సో ఈ 4 పీసుల్లో ఒక రెండు పీసుల్ని మనము తిప్పి పెట్టి వాటిని జాయిన్ చేయాలి. అదే ఆ కర్వ్ ఏరియాలో జాయిన్ చేయాలి. మన కర్వ్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ కర్వ్ ఏరియాలో తిప్పేసి జాయిన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం తిప్పేసేటప్పుడు కుట్టు లోపలికి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో ఫస్ట్ మనము ఈ 2 పీసుల్ని జాయిన్ చేసుకుందాము. ఇది యాక్చువల్గా అడల్ట్ సైజ్ మాస్క్ అండి. పిల్లలకైతే కినా మీరు మనం తీసుకునే రౌండ్ ఏదైతే ఉందో అదే ప్లేట్ కోల్తో పెట్టి మనం ఒక రౌండ్ తీసుకున్నాం కదా, ఆ రౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం చిన్న సైజులో రావాలి. మినిమం 1 ఇంచ్ రేడియస్ తగ్గించాల్సి ఉంటుంది మనము. సో లాస్ట్లో ఆల్మోస్ట్ ఒక ఫుట్ పైన మనము స్పేస్ వదిలేసి కుట్టేసేసుకోవాలి ఇలాగా. చూసారు కదా ఇలాగా. సో రెండో పీస్ కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను. సో ఈ 2 పీస్లు ఇలా జాయిన్ చేసుకున్నాక ఇంకోసారి మనం ఒక గట్టితనం కోసం ఇంకో కుట్టు కూడా దీని మీదే వేసేసుకుందాము, సెకండ్ స్టిచ్ కూడా. చూసారా, తిప్పేసామంటే మన మాస్క్ది మెయిన్ ఆ ఒక షేప్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ 2 పీసులను కూడా జాయిన్ చేయాలన్నమాట. సో ఇవి ఎలాగంటే ఇలా తిప్పేసి ఆ కుట్టు మీద కుట్టు వచ్చేటట్లుగా ఇలా పెట్టుకోవాలండి. ఒకటి మంచి వైపు, ఒకటి తిప్పేసిన వైపు అలా పెట్టుకోండి. ఎందుకంటే కుట్టు లోపలికి వెళ్ళాలి, మనం తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక మనం ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఒక కార్నర్లో మాత్రం, ఒక ట్రయాంగిల్ కార్నర్లో మాత్రం మనం ఒక ఇంచు పైన స్థలం వదలాలి. ఎందుకు అంటే కుట్టకుండా వదిలేయాలి. ఎందుకంటే దాంట్లో నుంచి మనము దీన్నంతా తిప్పేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ ఇందాక కుట్టినట్లు ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలాగ జాయిన్ చేసుకోవాలి అన్ని సైడ్లు.
చూసారు కదా. సో లాస్ట్లో మనము ఎక్కడైతే వదిలేస్తున్నామో కుట్టు, ఆ వదిలే చోట కొంచెం రఫ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని జాయిన్ చేయమన్నమాట తిప్పేశాక. సో అక్కడ మరి మీరు అర్ధంతరంగా కుట్టు అలాగే వదిలేసామంటే మళ్ళీ అది చినిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని కొంచెం రఫ్ చేసుకోండి. చూసారు కదా. సో దీన్ని మనము 1 ఇంచు మాత్రం నేను వదిలాను. సో దీనికి మళ్ళీ ఒక రెండో కుట్టు కూడా, ఒక స్ట్రాంగ్నెస్ కోసం ఒక రెండో కుట్టు కూడా మనం అదే కుట్టు మీద వేసుకోవాలి. తర్వాత ఇలాగా మనం ఏదైతే గ్యాప్ పెట్టామో ఆ గ్యాప్లో నుంచి మెల్లిమెల్లిగా మన మాస్క్ని అంతా తిప్పేసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా చినిగిపోకుండా మెల్లిగా తిప్పేసుకోండి. సో చూసారు కదా, మన మాస్క్ ఆల్మోస్ట్ అవుటర్ షేప్ అంతా రెడీ అయింది. సో దీనికి ఏంటి అంటే మనము ఎలాస్టిక్ మాత్రం ఫిక్స్ చేయాలి. ఎలాస్టిక్ ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఒక చిన్న కుట్టు ఏదైతే ఉందో మనం కుట్టుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏదైతే గ్యాప్ వదిలామో దాన్ని మనం మళ్ళీ తిరిగి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని మనం మడతేసి కుట్టుకుంటాం అనమాట ఇప్పుడు. కాబట్టి ఆ ఏరియాలో కొంచెం నేను ప్రెస్ చేస్తున్నాను, అదే ఇస్త్రీ చేస్తున్నానండి. సో దానివల్ల ఏంటి అంటే ఆ కుట్లన్నీ నీట్గా స్టిఫ్గా నిలబడతాయి అన్నమాట. సో అన్ని కుట్లు మనం ఏదైతే కుట్టామో తిప్పేసాక ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ పెట్టేది సెట్ చేసుకోవాలి. సో ఎలాస్టిక్ అడల్ట్ సైజ్కి ఒక 10 సెంటీమీటర్స్ అవుతుందండి ఈచ్ సైడ్. కాబట్టి నేను ఒక 2 పీసెస్ 10 సెంటీమీటర్స్ పక్కన కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో తర్వాత మనం ఈ ఎలాస్టిక్ వేయడానికి ఆ ఒక గ్యాప్ని కుట్టి పెట్టుకోవాలన్నమాట. మన మాస్క్ ఏదైతే ఉందో, సో ఇందాక మనం ఓపెన్ చేసుకున్న ఏరియా ఉంది కదా, అదేది మనము జాయిన్ చేయకుండా పెట్టిన ఏరియా, దాన్ని ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్, దాని తర్వాత ఒక పెద్ద ఫోల్డింగ్. ఆ పెద్ద ఫోల్డింగ్ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ టు 2 ఇంచెస్ ఉండాలండి. మన ఎలాస్టిక్ దాంట్లో నుంచి వెళ్ళగలిగిన విడ్త్లో ఉండాలన్నమాట. సో ఇలాగా తర్వాత దానికి కుట్టేసుకునేటప్పుడు అంచులకి వేసుకోండి. జాయిన్ చేసే అంచుకు కుట్టు వేసేసి కొంచెం రఫ్ కుట్టు వేసేసేయండి. ఎందుకంటే జనరల్గా వేసేటప్పుడు మాటికి మనం లాగి వేస్తాం కదా మాస్క్. కాబట్టి దానికి ఒక స్ట్రాంగ్నెస్ కావాలి. కాబట్టి మనము ఒక 2-3 టైమ్స్ అటు ఇటుగా రఫ్ స్టిచ్ చేసుకున్నామంటే బాగా లైఫ్ వస్తుంది అనమాట ఇలాగా. సో సేమ్ వే సెకండ్ సైడ్ చూడండి, ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్, దాని తర్వాత మన ఎలాస్టిక్ సైజుని బట్టి అది పోయేలాగా ఉండే పెద్ద ఫోల్డింగ్, ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ టు 2 ఇంచ్ వస్తుంది అనమాట ఈ ఫోల్డింగ్. సో ఇలాగే పెట్టేసి జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, కార్నర్కి జాయిన్ చేసుకోండి. సో ఇలాగా ఇప్పుడు మనము మన ఎలాస్టిక్ సెట్ చేసి అటాచ్ చేయడమే. సో ఒక పిన్ సహాయంతో నేను ఎలాస్టిక్ని మన ఈ గ్యాప్కి ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఇలాగా గ్యాప్లో నుంచి ఎలాస్టిక్ని తీసేసాక సో ఆ ఎలాస్టిక్ని అటు నుంచి ఇటు నుంచి కరెక్ట్గా పట్టుకొని అటాచ్ చేసేయడమే అండి. అదైతే ఇంకొక స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక చేతి కుట్టైనా వేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. బట్ ఆల్రెడీ మిషన్ ఆన్లో ఉంది కాబట్టి నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను. సో పొడుగుగైనా వెడల్పుగైనా వేసేసుకోండి కొంచెం. అది కూడా రఫ్ చేయండి నేను చెప్పినట్లుగా, ఎందుకంటే మనకు అది ఇవంతా ఎక్కువ యూజ్ చేసే భాగం కాబట్టి. అదైతే మనం లాగి పెట్టి ఎలాస్టిక్ ఆల్వేస్ ఆ టెన్షన్లోనే ఉంటుంది కాబట్టి ఎలాస్టిక్ మనకు అది కొంచెం కుట్టుకుంటే బాగుంటుంది అనమాట. సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇలాగే అటాచ్ చేసి కుట్లేసుకుంటున్నాను. సో ఆ కుట్టినాక ఆ కుట్టిన భాగం ఏదైతే ఉందో మన గ్యాప్ ఉంది కదా, మనం ఇచ్చిన ఒక స్టిచ్ చేసిన భాగం ఉంది కదా, సో ఆ భాగంలోకి వెళ్ళేటట్లు మనం లాగి పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి.
ఇలా స్టిచ్ చేశాక దాన్ని మనం ఇలాగా మన గ్యాప్లోకి పెట్టేసుకున్నామంటే స్టిచ్ కూడా కనపడకుండా ఉంటుంది. సో అంతేనండి, మన N95 మోడల్ మాస్క్ రెడీ అయిపోయింది. సేమ్ ఇది ఏదైతే నేను స్టిచ్ చేశానో అదే చేతి కుట్టుతో కూడా మీరు దగ్గర కుట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. లాంగ్ టైమ్స్ యూజ్ చేసేటప్పుడు సఫికేషన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.